ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం. స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, సకలైశ్వరి కారణభూతుడు, రక్షకుడు, విమోచకుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలనైనా. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫిలోమోను పత్రిక గురించి, అందులో ఉన్న ఫిలోమోను జీవిత చరిత్ర గురించి కొంత తెలుసుకుందామండి. క్లుప్తంగా మనము చూసుకుందామండి. ఫిలోమోను క్రొత్త నిబంధనలో ఒక ముఖ్యమైన విశ్వాసిగా మనం చూస్తాము. ఆయన పేరు మీదే ఒక పత్రిక పౌలు గారు రాసినట్లు ఫిలోమోనుకు రాసిన పత్రికగా దీనికి పేరు ఉంది. ఈ పత్రిక ద్వారా ఆయన జీవితము, ఆయన యొక్క విశ్వాసము, ఆయన స్వభావము ఎలా ఉందో, ఆయన యొక్క విలువైన జీవితం గురించి మనము తెలుసుకుందామండి. ఫిలోమోను కొలసీ పట్టణంలో నివసించేవాడు. అతడు గొప్ప ధనవంతుడై ఉన్నట్లుగా మనం చూస్తాము. అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన విశ్వాసంలోనికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. పౌలు ఆయనను ప్రియమైన సహోదరుడని ఫిలోమోన్ని పిలిచినట్లుగా మనము ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:1 మనం చూస్తామండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనుకు అని చూస్తున్నాం. అంటే అక్కడ ఫిలోమోనును పౌలు గారు ప్రియమైన సహోదరుడని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సంఘానికి సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఇంటిలోనే సంఘము జరిగేది. ఆయనే సేవకుడని ఇక్కడ మనం చూడవచ్చు. ఫిలోమోను ఇంట్లోనే ఒక సంఘం కూడి ఉండటం అనేది కొలసీలు ప్రాంతంలో మనం చూస్తాం. అంటే ఆయన ఇల్లే సంఘముగా దేవుని సేవకు సంఘానికి అంకితంగా చేసినట్లుగా మనం చూడవచ్చు. అతిథి సేవలో అతడు ఫిలోమోను ముందుండేవాడు. విశ్వాసులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడిగా ఫిలోమోను కనపడుతున్నాడు. అంతేకాదండి, ప్రేమతో సేవ చేసేవాడని. ఫిలోమోను జీవితంలో ముఖ్యమైన సంఘటనలు కొన్ని జరిగినవి. అది ఒక సంఘటన జరిగింది. అది ఒనేసిము అనే దాసునితో అతనికి సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒనేసిము ఫిలోమోను దగ్గర బానిసగా పనిచేసేవాడు. అయితే ఫిలోమోను దగ్గర నుండి అతడు పారిపోయాడు. తర్వాత రోమాలో పౌలును కలుసుకుని క్రైస్తవుడయ్యాడు. ఫిలోమోను దగ్గర ఉన్న ఒనేసిము ఫిలోమోను దగ్గర ఏదైనా దొంగతనం చేసి అతడు అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాదండి, ఆ ఫిలోమోను దగ్గరకి పౌలు గారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఒనేసిము కూడా పౌలు గారితో పరిచయం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇతడు ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. అయితే పారిపోయిన ఇతను రోమాకు పారిపోయాడు. రోమాలో మరలా దొంగతనం చేసి రోమా ఖైదీగా అతడు చెరసాల్లోనికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత రోమాలో పౌలు గారిని కలుసుకుని మరలా విశ్వాసగా క్రైస్తవుడిగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు అతను తిరిగి ఫిలోమోను దగ్గరికి పంపించడానికి రాసిన పత్రికే ఈ పత్రికగా మనం చూడవచ్చు. పౌలు ఫిలోమోనుని ఇలా కోరుతూ రాసిన పత్రికగా ఈ పత్రికలో మనం చూస్తాం. ఒనేసిమును ఇక దాసుడుగా కాదు కానీ సహోదరునిగా స్వీకరించని ఫిలోమోను గారికి పౌలు గారు ఉత్తరం రాసినట్లుగా మనం చూస్తాం. ఫిలోమోను యొక్క లక్షణాలు, మంచి లక్షణాలు మనము చూడవచ్చు. ఫిలోమోను జీవితంలో కనిపించే
ముఖ్యమైన గుణాలు ఏమిటి అని మనం చూస్తే అతనిలో ప్రేమ, విశ్వాసం, క్షమ, సేవాభావం ఇలాంటి మంచి లక్షణాలు ఫిలోమోనులో ఉన్నాయి. ప్రేమతో మరి విశ్వాసులపై నిజమైన ప్రేమను చూపించేవాడిగా ఫిలోమోను కనపడుతున్నాడు. యేసుక్రీస్తులో స్థిరమైన నమ్మకత్వం కలిగిన వాడిగా అతని విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ఒనేసిముని క్షమించటానికి సిద్ధపడిన వాడిగా కూడా ఈ యొక్క ఫిలోమోను మనకి కనబడుతూ ఉంటాడు. సంఘానికి అంకితమైన జీవితం జీవించిన వాడుగా, సేవాభావం కలిగిన వాడుగా ఫిలోమోను మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఫిలోమోను జీవితం మనకు నేర్పేది క్షమించటం క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య భాగంగా మనము చూడాలి. మన ఇల్లు కూడా దేవుని సేవకు ఉపయోగపడేలా ఉండాలని ప్రోత్సహించాలి. మనుషులను ప్రేమతో స్వీకరించాలి. సామాజిక స్థితి కంటే ఆత్మీయ సంబంధం గొప్పది అని మనము ఈ యొక్క ఫిలోమోను పత్రిక ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఫిలోమోను ఒక సాధారణ మనిషి అయినా అతని విశ్వాసము అసాధారణమండి. ఆయన చూపించిన ప్రేమ, క్షమ, సేవాభావం ప్రతి క్రైస్తవునికి కూడా ఆదర్శంగా ఉన్నది. మరి దాసుడిని సహోదరునిగా చూడగల మన హృదయం అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయముగా, ఆయన యొక్క నిజమైన ప్రతిబింబంగా కనబడుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూడవచ్చు. ఫిలోమోను యొక్క జీవితం మనం చూసినట్లయితే మనకి ఎంతో మనము నేర్చుకోవలసిన విషయాలు ఫిలోమోనులో చాలా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క ఫిలోమోను అతడు ఇకపై దాసుడు కాదు, ప్రియమైన సహోదరుడిగా నీకుండునట్లు చేర్చుకో అని పౌలు గారు ఉత్తరం రాసినప్పుడు మరి ఒనేసిమును సోదరుడిగా మరి చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అది మన హృదయాలను మార్చగల శక్తి కలిగినది ఈ యొక్క ఫిలోమోను పత్రిక అని మనం చూడవచ్చు. ఈ పత్రికలో ఎన్నో గొప్ప సత్యాన్ని మరి దాగి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఫిలోమోను ఒక ధనవంతుడు మాత్రమే కాదు కానీ ప్రేమతో నిండిన ఒక విశ్వాసి అని కూడా మనం చూడవచ్చు. ఆయన ఇంటిలో సంఘాన్ని పెట్టుకున్నారు. ఆయన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారినట్లుగా చూస్తాం. ప్రేమ అనేది మాటలతో కాదండి, కార్యాలలో కనిపించాలని, ప్రేమను చూపించటం అనేది క్రియలలో చూపించాలని, మన ఇల్లు దేవుని మహిమకు వేదికగా ఉండాలని ఈ యొక్క ఫిలోమోనును చూసి మనం నేర్చుకుంటున్నాం. ఒనేసిము ఒకసారి పారిపోయిన దాసుడు అయినప్పటికీ అతడు తన తప్పును ఒప్పుకున్నవాడుగా కనబడుతున్నాడు. తప్పు చేసిన వాడు కానీ పౌలు గారు ద్వారా అతని జీవితము మారిపోయినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. మారిపోయిన పౌలు గారు ఈ ఒనేసిము యొక్క జీవితము చూసి పౌలు గారు మరి ఫిలోమోనుకు ఉత్తరము రాసినట్లుగా, పత్రిక రాసినట్లుగా చూస్తారు. దేవుని దగ్గర ఎవ్వరూ నష్టపోయిన వారు కాదండి. ఎంత దూరం వెళ్ళినా దేవుని కృప మనల్ని తిరిగి తీసుకుని వస్తుందని ఒనేసిమును బట్టి మనము తెలుసుకుంటున్నాం. పౌలు గారిని ఫిలోమోనుని ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని అడిగినప్పుడు ఒనేసిమును క్షమించి అతని సహోదరునిగా స్వీకరించు అని చెప్పినప్పుడు మరి చూడండి, దొంగని, పారిపోయిన వాడిని క్షమించి సహోదరునిగా చేర్చుకోవటం అనేది చాలా కష్టతరమైన పని అండి. అటువంటి కష్టతరమైన పనిని ఫిలోమోను చాలా సులభముగా చేసినట్లు మనం చూస్తున్నాం. మన హృదయాన్ని కూడా ఈ యొక్క క్షమాపణ బంధిస్తుందని మనం చూడవచ్చు. క్షమించుటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదండి, భవిష్యత్తుని దేవుని చేతిలో పెట్టడం అని మనము తెలుసుకోవాలి. ఈ పత్రికలో ఒక గొప్ప సత్యం ఉంది. క్రీస్తులో మన సంబంధాలు మారిపోతాయి అని మనము గమనించాలి. బానిసగా ఉన్నవాడు ఎప్పుడైతే ఒక విశ్వాసిగా మారిపోయాడో అప్పుడు ఫిలోమోనుకు సహోదరుడైపోయాడు. కాబట్టి సంఘములో మరి ఎలాంటి భేదాలు ఉండకూడదు, అందరూ సమానమే.
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. అందుకనే సంఘములో ఒకరికొకరు సహోదరులు అన్నమాట. ఎవరు ఎక్కువ లేరు, తక్కువ లేరు. అక్కడ బయట లోకములో పనివాడు ఉండొచ్చు, ఉద్యోగస్తుడు ఉండొచ్చు, గొప్పవాడు ఉండొచ్చు, ధనవంతుడు ఉండొచ్చు, లేకపోతే అందమైన వారు ఉండొచ్చు, అదే ఎన్నైనా ఉండొచ్చు. కానీ సంఘములో వీరందరూ కూడా సమానమే అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అందుకనే ఒక క్రైస్తవగా మారిన ఒనేసిమును, ఒక విశ్వాసగా మారిన ఒనేసిమును సహోదరుడిగా ఫిలెమోను చేర్చుకున్నాడు. మరి తిరిగి వచ్చి ఏం చేశాడండి ఒనేసిము? పౌలు గారి మాట ప్రకారము తిరిగి వచ్చి ఫిలెమోనుతో తిరిగి కలుసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ఎవరైతే ఇరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్తారో వారిని దేవుడు పునరుద్ధరిస్తారనే వాక్యం మనకి తెలియపరచబడుతుంది. నీవు క్షమించవలసిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకున్నప్పుడు నీవు స్వీకరించవలసిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీ హృదయం ప్రేమతో నిండి ఉంటే ప్రతి వారిని క్షమించేటట్లుగా చేయాలి. మనం ఫిలెమోనులాగా ఉండాలి. ప్రేమతో, క్షమతో, విశ్వాసముతో జీవించాలని ఈ యొక్క ఫిలెమోను పత్రిక మనకి తెలియజేస్తుంది. ఫిలెమోను ఒక మనిషి కథలాగా అనిపిస్తుంది. ఫిలెమోను కథలాగా అనిపిస్తుంది. ఒక మనిషి కథ మాత్రమే కాదు, కానీ అది మనందరి జీవితాలకు వర్తిస్తుంది. ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడుగా ఉన్నప్పుడు ఒకప్పుడు, ఇప్పుడైతే ఎట్లా అయిపోయాడని పౌలు గారు రాస్తున్నాడు. ప్రయోజనమైన వాడుగా ఉన్నాడు, నీకును నాకును ప్రయోజనమైన వాడని రాస్తాడు. ప్రయోజనంగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. మనం క్షమిస్తే దేవుని ప్రేమ ప్రతిఫలిస్తుంది. మనం స్వీకరిస్తే క్రీస్తు మహిమ కనిపిస్తుంది. క్షమించగల హృదయం అదే క్రీస్తు నివసించే హృదయం. నిజంగా ఒనేసిము నిష్ప్రయోజకుడే. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మరి తన హృదయంలో పిలుచుకున్నాడో పౌలు గారికి పరిచర్య చేశాడు. అంతేకాదండి, ఒనేసిముని మరలా తిరిగి ఫిలెమోనుకి సహోదరుడిగా చేర్చుకొనమన్నప్పుడు సహోదరుడిగా చేర్చుకున్నాడు. ఒకప్పుడు మనము కూడా పాపంలోనే ఉన్నవారు, పాపం చేత తరమబడుతున్నవారు. మరి అటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన యొక్క మరి నిష్ప్రయోజనమైన జీవితాన్ని పాపము చేత పారిపోతున్న మనల్ని ప్రభు మనల్ని నూతన వ్యక్తిగా, నూతన జీవంతో నింపి మరి ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు. అలాంటి ఒనేసిము లాంటి జీవితాలు మనవి. అలాంటి జీవితాలను ప్రభుకు సమర్పించినట్లయితే ఆయన ప్రయోజనకారిగా చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు నాయన, మీకు వందనాలు. ఒనేసిము నాయన ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరించి మీ యొక్క ఆయన బిడ్డగా మార్చబడ్డాడో అప్పుడు అతడు ప్రయోజనకారిగా మార్చినారు నాయన. ఒకప్పుడు మేము కూడా నాయన నిష్ప్రయోజనమే, అయితే మీరు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని మార్చి మరి నూతనమైన మనుషులుగా నూతన జీవితాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ప్రయోజకులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.